హలో అండి. పార్ట్ 5 వరకు చెప్పాను. నాకు కూడా కొంచెం పని ఉండడం వల్ల సరిగ్గా వీడియో పోస్ట్ చేయలేక పార్ట్ 6 చేయలేకపోయాను. అయితే చెప్పాను కదా, తులసమ్మ గారు అమ్మ వల్ల, వాళ్ళ చెల్లి వల్ల, వాళ్ళ ఆయన అనుమానించి అమ్మాయిని కొట్టేంత వరకు వచ్చింది. తులసమ్మ గారు అబ్బాయి వెళ్ళినప్పుడు కూడా చాలా సార్లు చూశాడనమాట. తులసమ్మ గారు కూడా అప్పుడప్పుడు వెళ్ళడము, వాళ్ళకి సర్ది చెప్పడము, ఇంకా వాళ్ళ అమ్మగారి గురించి తెలిసింది, గయ్యాలి గంప ఎప్పుడు నోరేసుకుని పడుతుంది. కానీ వాళ్ళ తమ్ముడు మంచోడే, కానీ ఏంటంటే వీళ్ళు చెప్పే మాటలు విని అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉండేవాడు. ఇంకా అది అలా కొనసాగుతూనే ఉంది. ఒక 1 ఇయర్ పోయేసరికి పెళ్ళయి ఒక పాప పుట్టిందని చెప్పాను కదా. అయితే ఆ పాపకి 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ వచ్చినాయి అంట. ఆ 2 ఇయర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ తులసమ్మ గారు అమ్మాయి ప్రెగ్నెంట్. అంటే ఆ పెద్ద పాపకి 3 ఇయర్స్ వచ్చేసరికి ఇంకొక బేబీని కంది వాళ్ళ పాప. ఇంకా చిన్న పాపకేమో 1 ఇయర్, పెద్ద పాపకేమో 3 ఇయర్స్ అనమాట. ఇంకా జుట్టు ముక్కు తీపిస్తారు కదా 1 ఇయర్కి 3 ఇయర్కి, అలానే తులసమ్మ గారు అమ్మాయి పుట్టింటికి వచ్చిందంట. అయితే ఆ సమయానికి తులసమ్మ గారు అబ్బాయి అక్కడ లేడు, వేరే ఊర్లో ఉండడం వల్ల తులసమ్మ గారు బావగారు అబ్బాయి తోటి ఆ పిల్లలిద్దరికి జుట్టు ఫస్ట్ కత్తిరేపించింది అనమాట. చేపించి ఇంకా గుడికి తీసుకెళ్ళి మొక్కు తీసేసుకుని ఇంటికి వచ్చినాక తులసమ్మ గారు అమ్మాయి వేరే ఊరు కదా, ఇంకమ్మ నేను వెళ్ళిపోతాను ఈరోజు నైట్కేనంటే, లేదమ్మా ఉండు రేపు మార్నింగ్ వెళ్దులే అని అంటే, ఇంకా సర్లేని ఆ రోజు అక్కడ స్టే చేసి మార్నింగ్ వెళ్ళిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళి దగ్గర నుంచి తులసమ్మ గారు అమ్మ గొడవ, అదిగో నా 2వ కూతురి పిల్లల్ని తీసుకెళ్లకుండా వేరే వాళ్ళతో ఎందుకు చేపించారు మీ వాళ్ళు అని చెప్పి. అప్పుడు తులసమ్మ గారు అమ్మాయి అందంటే, అదే నా పుట్టింటి వాళ్ళు కదా చేపించాల్సింది, మా తమ్ముడు ఊర్లో లేకపోయేసరికి మా పెద్దనాన్న కొడుకుని మా అన్నయ్యతో చేపించారు, అందులో తప్పే ఉందనేసరికి ఇంకా తులసమ్మ గారు అమ్మ, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ తమ్ముడు ముగ్గురు వారం రోజులు ఆ అమ్మాయిని కొట్టడము, తిట్టడము, నానా టార్చరు, చెప్పుకోలేని బాధ. ఫైనల్లీ ఈ ముగ్గురు కలిసి అమ్మాయిని చంపేసేంత వరకు వచ్చింది.